దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈరోజు దేవుని మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ఇక్కడ చూడండి, దేవుడు మనతో ఈరోజు ఒక నూతనంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్న, ఉదాహరణకి మనము బండి షోరూమ్కి వెళ్తామండి, అంటే బైక్ షోరూమ్కి వెళ్తే అక్కడ మనకు ఒక మంచి బండి కొత్తది మనకు దొరుకుతుంది. అక్కడ చూస్తే ఆ బండి ఎలాంటి కండిషన్ ఉంటుందంటే రెడీగా ఉంటుంది రైడ్ చేయడానికి. ఎలాంటి ప్రాబ్లం కానీ, ఎలాంటి గేర్ ప్రాబ్లం కానీ, ఎలాంటి క్లచ్ ప్రాబ్లం కానీ, లైట్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లము దానికి ఉండదు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు దానికి. అలా రెడీగా ఉంటుందండి. ఎప్పుడు ఏ పని చేయడానికన్నా దాని పని చేయడానికి అది సిద్ధంగా ఉంటుంది. దాని పని చేయడానికి అది సిద్ధంగా రెడీగా ఉంటుంది. ఏ క్షణమైన ఎత్తుకొని మనం కొనుక్కోవచ్చు, అప్పటికప్పుడు మనం తోలుకోవచ్చు. అది కొన్ని రోజుల తర్వాత పాతది అవుతుంది. అదే అనమాట. అయితే మనకు దేవుడు సెలవిస్తున్నది ఏమంటే, మనం కూడా ఆ కొత్త బండి వల్లే దేవునిలో నువ్వు ఉన్నావా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావా, దేవుని దగ్గర నువ్వు ఉంటున్నావా, క్రీస్తు బిడ్డగా అయినావా, ఒక్కసారి ఆయన బాప్తిసం పొందావా, నువ్వు ఆయన విశ్వసిస్తున్నావా, అయితే నువ్వు ఒక నూతన సృష్టి అయి ఉండాలా. ఏ ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి, ఏ దానినైనా నువ్వు ఎదుర్కోవడానికి ఒక నూతనంగా నువ్వు మారిపోయి ఉండాలా. ఏ దానికి నువ్వు భయపడకూడదు. ఏ ఇబ్బందికి నీకు క్లచ్ లేదు, బ్రేక్ లేదు, లైట్ లేదు అని చెప్పకూడదు. నువ్వు ఈ సమస్య వల్ల నువ్వు బాధపడకూడదు. నువ్వు రెడీగా ఉండాల, వాటిని ఎదుర్కోవడానికి నువ్వు రెడీగా ఉండాల. నువ్వు ఎల్లప్పుడూ రెడీగా ఉండాల. ఒకవేళ ఏమన్నా వచ్చినా నీ జీవితంలో, సమస్యలు ఏదైనా నీ జీవితంలో వచ్చినా, నీ కుటుంబంలో వచ్చినా కానీ వాటిని అన్ని ఎదుర్కోవడానికి ఒక నూతన సృష్టి. రోజు నువ్వు ఒక నూతన సృష్టివి. నువ్వు వాటిని ఈజీగా నువ్వు ఎదుర్కోగలవు. ఎందుకంటే దేవుడి శక్తి, దేవుని ఆత్మ నీకు ఇస్తున్నాడు. అందుకే ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన శక్తి లేకుండా, ఆయన బలం లేకుండా నువ్వేమీ చేయలేవు. ఆయన సన్నిధి లేకుండా, ఆయనకు ప్రార్థన చేయలేకుండా, ఆయన సన్నిధిలో నువ్వు లేకుండా, ఆయన వాక్యంలో నువ్వు లేకుండా నువ్వేం చేయలేవు. ఇవే మనకు బ్రేకులు, క్లచ్లు, లైట్లు, ఇవన్నీ మనం పెట్టుకోవాలా. ఇవి మన ఆయుధాలు. ఇవన్నీ మన దగ్గర ఉంటేనే మనం ఒక నూతన సృష్టి అవుతాం. ఇవి లేకుండా ఒక నూతన సృష్టి నువ్వు కాలేవు. ఇదే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నమాట. ప్రతి ఒక్క ఆయుధము మన దగ్గర పెట్టుకోవాలి. అందుకే మనం నూతన సృష్టి అవుతాం. లేకపోతే మనం ఇవన్నీ లేకపోతే నువ్వు దేవుని నమ్మేసి ఇవన్నీ నువ్వు పెట్టుకోకపోతే నువ్వు నూతన సృష్టి ఎట్లా అవుతావు? ఇంకా నువ్వు పాత సృష్టి, పాతగానే ఉంటావు. నువ్వు పాత రోతలోనే పడి ఉంటావు, ఆ పాపంలోనే పడి ఉంటావు, ఆ శాపంలోనే పడి ఉంటావు. ఆ శాపాలన్నీ నేలబడి ఉంటాయి, ఆ పాపమే నేలబడి చేస్తుంటుంది. కాబట్టి నువ్వు నూతన సృష్టి అవ్వాలి. దేవునికి యేసుక్రీస్తు ఉన్నవాడు ఒక నూతన సృష్టిని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇదిగో పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. పాతవి గతించాలి. పాతవన్నీ నీ దగ్గర ఉన్న పాతవన్నీ నువ్వు వెళ్ళిపోవాలి. అవన్నీ నువ్వు ముందు చూసిన సినిమాలు, సీకాలు అవన్నీ వెళ్ళిపోవాలి. ముందు చేస్తున్న చెడ్డ మాటలు, నువ్వు అంటున్న మాటలన్నీ నువ్వు విడిచిపెట్టాలి. అవన్నీ గతించిపోవాలి. వాటి కొరకు నువ్వు పాకలాడకూడదు. ఆ చెడ్డ మాటలు, చెడ్డ పనులు, ఆ వ్యభిచారతనము, ఆ తాగుడు, ఆ బీడీలు తాగుడు, అవన్నీ మొత్తము విడిచిపెట్టాలి. సినిమాలు చూడు మొత్తం వదిలిపెట్టాలి. లోకం వారి వల్ల నువ్వు ఉండకూడదు. ఎందుకంటే ఒక నూతన సృష్టి. నువ్వు దేవుని యందు నువ్వు ఉన్నావు, బాప్తిసం పొందావు, రక్షణ పొందావు. నువ్వు నూతన సృష్టిగా ఉండాలి. అనేకులకు నువ్వు మార్గం చూపించేవాడిగా దానిగా ఉండాలి. నువ్వు అప్పుడు నువ్వు నూతన సృష్టిగా నువ్వు అనేకులను నువ్వు నడిపించగలవు, అనేకులను నువ్వు
ముందుకు తీసుకెళ్ళగలవు. నీ కుటుంబాన్ని కూడా నువ్వు పోషించగలవు. నీ కుటుంబాన్ని నువ్వు నడిపించగలవు. ఎందుకంటే దేవుడు మనకు సెలవిచ్చాడు, నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావని దేవుని వాక్యం ద్వారా సెలవిచ్చాడు. అవును, మనమే వెలుగై ఉన్నాం. మనమే, ఎందుకంటే సత్యం ఎరిగిన దేవుడిని మనమే ఎరిగి ఉన్నాం, సత్యం ఎరిగి ఉన్నాం. కాబట్టి మనల్ని దేవుడు వాడుకోవాలని మనల్ని నూతన సృష్టిగా చేసి ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముతావో, క్రీస్తుని రక్షణలోకి వస్తావో, అప్పటి నుంచి నువ్వు ఒక నూతన సృష్టి అయిపోయావు. ఆ కొత్త షోరూంలో బండి వల్ల నువ్వు ప్రతిరోజు నువ్వు తయారవ్వాలి. ప్రతిరోజు నూతన సృష్టి. నువ్వు ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా, వాక్యం చదివావా, ఆరాధన చేసుకున్నావా, సహవాసంలో గడుపుతున్నావా, నువ్వు నూతన సృష్టివి. నువ్వు నూతన సృష్టివి. వాక్యం పట్టుకో, వాక్యం చేతిలో పట్టుకో, ధ్యానించు. అప్పుడు నువ్వు నూతన సృష్టిగా ఉంటావు. పాతవు గతించకుండా కొత్తవు కాకుండా ఉంటే మాత్రము నువ్వు నూతన సృష్టి కాలేవు. ఎందుకంటే దేవుని వాక్యము అదే సెలవిస్తుంది ఇక్కడ. కాబట్టి ప్రియ కుమారులారా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే యేసునందు ఉన్నారో వాళ్ళందరూ నూతన సృష్టిగానే ఉండాలి. అదే దేవుడు ఆశిస్తున్నది, దేవుడు దాన్నే కోరుకుంటున్నాడు. ప్రతి సమస్యను ఎదుర్కొనేందుకు నువ్వే సమర్థురాలు. ప్రతి విషయంలో నువ్వు ముందుకెళ్ళేటకు నువ్వే సమర్థురాలు. నువ్వు కాక ఇంకెవరు చేస్తారు? దేవుడు నిజమైన దేవుని నువ్వు ఎరిగిన దానివి నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారు? ఇంకెవరు చేయలేరు. లోకస్తులు చేయగలరా? చేయలేరు. కావలసిన జ్ఞానము ఆయన అడిగితే ఆయన ఇస్తాడు. నీకు ఆ శక్తి కావాలంటే ఆయన అడిగితే ఆయన ఇస్తాడు. నువ్వే చేయగలవు, ఇంకెవరు చేయలేరు. నువ్వు నూతన సృష్టి అయినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. ఆ బండి ఆ విధంగా అయితే ఎంత ఫాస్ట్ పోయేలా, ఎంత ఫాస్ట్ ఉంటే అంత ఫాస్ట్ పోతుంది అది. అదే కొన్ని రోజుల తర్వాత అది పాత పడిపోయిన తర్వాత ఎంత ఫాస్ట్ ఉంటే అంత ఫాస్ట్ పోదు. అదే విధంగా నువ్వు కూడా నీకు ఎంత స్టామినా, ఎంత శక్తి దేవుడు ఇచ్చినాడో, నీ యొక్క కృపావరంలో నీ యొక్క ఏదైతే తలంపులు నీలో ఉంచాడో అవన్నీ నువ్వు వాడగలవు. క్రీస్తునందు ఉంటే మాత్రమే. క్రీస్తునందు లేకుండా నువ్వు అటు ఇటు ఉంటే నువ్వేమి చేయలేవు. ఒకటి అది గుర్తుపెట్టుకో, అది చాలా డేంజర్ పొజిషన్. నువ్వేమీ చేయలేవు. దేవుని కాదు కదా, నీ ఇంటికి కాదు కదా, నువ్వు పక్కంటి వానికి కూడా నువ్వు ఉపయోగపడలేవు, ఎవరికి ఉపయోగపడలేవు నువ్వు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు యేసుక్రీస్తునందు ఉన్నాయలా నువ్వు నూతన సృష్టిగానే ఉండాలి. నువ్వు రోజు నూతన సృష్టి. నువ్వు రెండు పక్కలా ఉంటే మాత్రం నువ్వు ఎవరికి ఉపయోగపడలేవు సహోదరుడా. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించిన కాక మనతో మాట్లాడిన అతి గొప్ప మాటలు బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా స్తోత్రం నాయన. ఇదిగో నాతో కూడా నీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మేము ఒక నూతన సృష్టిగా ఉన్నాం తండ్రి. నేను నమ్మిన బిడ్డలుగా మేము ఒక నూతన సృష్టిగా ఉన్నాం తండ్రి. పాతవంతా గతించిపోయినాయి ప్రభా. ఇవి కొత్తగా అవుటకు మాకు సహాయం చేయి ప్రభా. ఇంకా మేము ఏదైనా పాపంలో శాపంలో ఉన్నామేమో అయ్యా, మమ్మల్ని మేము విడిచిపెట్టుకోలేకుండా పోతామేమో, వాటిని విడిచిపెట్టలేకుండా పోతామేమో అయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బలపరచండి నాయనా. అయినా మేము ఒక నూతన సృష్టిగా అవును నాయనా. అయ్యా తండ్రి, మేము ప్రతిరోజు నూతన సృష్టిగా ఉండటకు అయ్యా, ప్రార్థన చేసుకున్నట్టుకు, నీ వాక్యం చదువుకున్నట్టుకు, నీ వాక్యం ధ్యానించుకున్నట్టుకు, అయ్యా నీ సన్నిధిలో ఉండటకు మాకు సహాయం చేయండి ప్రభా. నీ ఆయుధాలను మేము పెట్టుకొని ఉండటకు మాకు సహాయం చేయండి ప్రభా. మీ నామాన్ని కనపరచుకోండి. ఇదిగో తండ్రి, ఈ వాక్యం వింటున్నా ఏ బిడ్డలైతే బలహీనతల్లో, ఏ బిడ్డలైతే అయా తండ్రి నా ప్రభు అనారోగ్య స్థితిలో ఉన్నాడు, ఏ బిడ్డలైతే అయా ఇంట్లో గొడవలు సమాధానం లేదు, ఏ బిడ్డలకైతే ఉద్యోగం లేదు, ఏ బిడ్డలకైతే వివాహం కాలేదు, ఏ బిడ్డలైతే గర్భఫలాన్ని పొందలేదో నా ప్రభా, ఇదిగోనైనా వాళ్ళు నూతన సృష్టిగా మార్చబడాలి, పాతవంతా గతించిపోవాలి ప్రభా. అయ్యా ఇదిగో నూతనం అవ్వాలి నాయన. అయ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు మీరు మాట్లాడిన బాటను బట్టి వాళ్ళని ఒక నూతన పరచం ప్రభా. వాళ్ళ జీవితంలో నూతన క్రియ జరిగించి ప్రభా. అవును ప్రభా, వాళ్ళ కార్యములు జరిగించి ప్రభా. మీరు సహాయం చేయండి, అద్భుతములు జరిగించండి. నీ కార్యం బట్టి, నీ మాటను బట్టి మీరు వాళ్ళ కార్యం జరిగించండి ప్రభా. మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారని ఇదిగో తండ్రి నా ప్రభా మాట్లాడుతున్నా. అయ్యా ఈ మాటలన్నీ కూడా వ్యర్థం కాకుండా ఎవరైతే వింటున్నారో వాళ్ళని దినదినాభివృద్ధి మీరు జరిగించి మీ నామాన్ని మాత్రం మహింపరచుకుంటారని, మీ నామాన్ని మాత్రం కనపరుచుకుంటారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.